అబ్బాయి గారు దీన్ని కొంచెం చూసి పెట్టండి. చూశాను, తీసుకెళ్లి పెంటమే పడాయి. అక్కడ నుండి తెచ్చానండి. అయితే ఏం చేయమంటావు? మ్యూజియం లో పెట్టమంటావా? కాదండి, ఇది కొంచెం అమ్మి పెట్టండి. కాఫీకి డబ్బులు రావు. అలాగే వేస్తారేంటి బాబు? ఏంట్రా నా ముఖం చూస్తే పెంట మీద టీవీలు పాత సీసాలు కొనేవాళ్ళ కనిపిస్తున్నానా? టీ ముందు ఎక్కడి నుంచి ఏంటంటారు? నాకేంటి బాధపడ్డం లేదేంటి? అడుగు షాపులోనే ఉన్నాడు. ఇదిగో చెప్తాను నిన్నే. ఇదిగో ఏ పెంట మీద టీవీలు ఇలా ఏదండి? చూడరి, పైన డొక్కు తప్ప లోపల తెలుసు కదా. 116 ఇస్తాను. ఇదిగో ఆ నిద్ర గన్నేరు చెట్టు కింద కాసేపు నిద్రపో. భాగ్యం ఇంటి నుంచి భక్త ప్రహ్లాద్ క్యాసెట్ తీసుకొచ్చావా? అమెరికా క్యాసెట్లు అన్ని తీసుకొచ్చావా? ఏమి మరి సొంతంగా అతికిచ్చావు? సొంతంగా ఏమన్నా నీ అప్పసత్తు అనుకున్నారు? అసలు ఏమన్నా క్యాసెట్లు ఇచ్చినారంటే ఇలాగే తగలే. మీరు కూడా వ్యాపారం చేసుకునే వాళ్ళేగా పాపం, ఎంతకాలం ఊరుకుంటారు? చెంపలు వాయించి అడగండి. ఇచ్చాడా సరే సరే, లేకపోతే ఏదైనా ఒక విలువైన వస్తువు పట్టుకెళ్ళిపోండి. అప్పుడు గాని వీడికి బుద్ధి రాదు. అంతేనంటారా? సరే నీ సంగతి తర్వాత చెప్తా. 1 కిలో పచ్చిమిరపకాయలు పరపరా వేశాను, మంటెత్తిపోయినాను. కమాన్ అర్జెంట్ గా సిటీ బాకి, లేకపోతే ఈ షాపులో ఏం పట్టుకెళ్ళిపోతానో నాకు తెలియదు. అయిపోయి ఇందా మూర్తి గారు కావాలంటే వీసీఆర్ పట్టుకెళ్ళండి, లేకపోతే మా శర్మ గారు చూపించేట్టుగా ఈ కెమెరా పట్టుకెళ్ళండి. ఇది ఆ క్యాసెట్లన్నీ పట్టుకెళ్ళండి, నా షాప్ అంతా పీకేయండి. అంతేగాని ఈ టీవీ మాత్రం పట్టుకెళ్ళదు సార్. ప్లీజ్ టీవీ కావాలి. ఇదిగో శర్మ గారు నాకు టీవీ కావాలి. మూర్తి గారు కాళ్ళు చెరువుకోండి, నాకు టీవీ కావాలి. మూర్తి గారు నా షాప్ అంతా అమ్మి పట్టుకెళ్ళండి, కానీ ఈ టీవీ ఒకటి మాత్రం వదిలేండి. జీవితాంతో దీంతో బతికేస్తాను. కావాలంటే మీకు ఖాళీ పట్టుకుంటాను. నాకు టీవీ కావాలి. దీని ఖరీదు 52,000 రూపాయలు. పొక్కుని షేక్ అబ్దుల్ ఖాన్ గారు పంపించాడు. దుబాయ్ నుంచి ఈ టీవీ షిప్ లో దిగింది. ఈ టీవీ మాత్రం పట్టుకెళ్ళండి. అయితే సైకిల్ పట్టుకుంటున్నా. సార్ పిల్లకాయలు లంపకాయలు తింటారు కదా, స్కూల్ గొడవ చేశారంటాను. ఎవరిలాగా వాగుతుంటారు. నువ్వు ఆర్డర్ తప్పుకో. స్టీరింగ్ మారిపోద్ది. స్టీరింగ్ ఇది దుబాయ్ టీవీ. దుబాయ్ టీవీ అయితే బొమ్మ 2 పక్కలు కనిపిస్తుంది. అది కాదు. ఏది కాదండి, నువ్వు కూర్చోండి. దగ్గర వచ్చేసింది. అది కాదు, దీని సెటప్ అంతా వేరు. నీకు తెలియపోతాను. నువ్వు మూసు కూర్చో. ఎందుకు మెయింటైన్ చేయడం. ఇప్పుడు నేను టీవీ ఆన్ చేస్తాను, అంతా చూడండి. సైలెన్స్. ఇప్పుడే స్విచ్ ఆన్ చేశాను. మొదట సౌండ్ వస్తుంది, తర్వాత బొమ్మ వస్తుంది. ఆ బొమ్మల్ని చూసి మీరు రెచ్చిపోయి విపరీతంగా డాన్స్ చేస్తారు. చూసుకోండి అమ్మ దీని మీ టీవీ. నా టీవీ కాల్ చేశారు రా బాబోయ్. గొడవ ఆ గొడవ రాకపోతే ఏంటండి? ఇదేమన్నా మామూలు టీవీయా? దుబాయ్ స్పెషల్. ఖరీదు 58,000. పొద్దునే షిప్ లోంచి దిగింది. ఎన్ని ట్యాక్సులు కట్టారు. మా ఫ్రెండ్ అబ్దుల్ సులేమాన్ ఖాన్ గారు అమ్మి పెట్టమని పంపించాడు. ఇప్పుడు వాడికి నేను ఏం సమాధానం చెప్పను రా దేవుడా. మూర్తి గారు ఏం సమాధానం చెప్పరు? కాకపోతే ఏంటండి? నా చీటీకి నీ టీవీకి చెల్లి కావాలంటే ఈ 2,000 రూపాయలు ఉంచుకో. నాకు వద్దండి చిచ్చి. నీలకంఠ పదం భోజ పరస్ఫురిత మానసం సంభో సేవాఫలం. అయ్యయ్యో, ఈయన ఇంకా లేవలేదా? ఈయన నిద్ర లేచి స్నానం చేసి పవిత్రుడయ్యేదాకా కూర్చుంటే వర్జం వచ్చేస్తుంది. చెప్తా.
అగరొత్తులు అయిపోయేదాకా కాళ్ళు కదపకండి. ఈ లోపల నేను గుడికి వెళ్ళి పూజ చేయించుకుని వస్తాను. పడుకోండి. ఏంటి ఇవి పాదాలా చిలక్కోయలా? పైగా అగరొత్తులు అయిపోయే వరకు కాలు కదపొద్దని ఆదర్శ. పెళ్లి చూపులో మీ నాన్న నా దగ్గరకు వచ్చి మా అమ్మాయికి దైవభక్తి ఎక్కువ అంటే ఓన్లీ ఆడపిల్లకి ఆ మాత్రం ఉండాలి కదా అనుకున్నాను. ఇలా సర్వాంగాల్ని సపరేట్ చేసి పూజ చేస్తాం అనుకోలేదే. ఇదంతా నా కర్మ కర్మ. సర్లేండి, తీరిగ్గా దండకం చదువుతురు గాని వంటగదిలో పాయసం పెట్టాను. అగరొత్తులు అయిపోయిన తర్వాత పాయసం తాగండి. పాచి నోటితో పాయసం తాగితే పితృదేవతలకు మంచిదట. పాచినోడితో పాయసం తినమంటావా? రామ రామ, నీకి ధర్మ సూక్ష్మాలు చెప్పిన వాడు ఎవడో వాడు నాకు కనపడితే వాడికి పాయసంలో పాయసం పోసి తప్పైపోతే నా పేరు గుండు పోగులుకున్నావే కాదే. హాయ్, పేరు సంధ్య, ఊరు ఇండియా, ప్లేస్ హైదరాబాద్, ఏజ్ 90. సారీ 19. హలో, మీరు నన్ను గుర్తుపట్టలేదు అనుకుంటా. మీ పక్కింటి కొత్తగా వచ్చిన నైబర్. జీసస్ క్రైస్ట్ చెప్పినట్టు పొరుగు వాళ్ళని ప్రేమిస్తూ ఉంటాను. దాంతో పాటు ప్రేమను పంచే కొద్దీ పెరుగుతుందన్న ఆచార్య రజనీష్ సూత్రాలను ఫాలో అవుతూ ఉంటాను. మొత్తాన్ని మిమ్మల్ని ఫాలో అవుతున్నాడు. ఇప్పుడు అది అవసరం అలాంటి ముందు చెప్పాలా? యాక్చువల్లీ ప్రేమించుకోవడం నా దగ్గర కొన్ని స్కీమ్లు ఉన్నాయండి. డైలీ స్కీము, ఈక్లీ స్కీము, మంత్లీ స్కీము. ఇది నా లైఫ్ స్కీమ్ రా. అయితే మిగతా స్కీమ్లను క్యాన్సిల్ చేద్దాం. స్టేషన్ లో బాధుడు స్కీమ్ అంటే ఏంట్రా? స్కీముల పేరు చెప్పి కాలేజీకి వెళ్ళి అమ్మాయిని టీచ్ చేస్తున్నారేంట్రా? స్కీముల పేరు చెప్పి సీట్ చేస్తే తప్పు కానీ టీచ్ చేస్తే తప్పండి. ఎక్స్క్యూజ్ మీ, మీరు అనుకుంటున్నట్టు మేము అటువంటి వాళ్ళం కాదండి. అయ్య బాబాయ్, నువ్వు వాజ్పేయిను, ఈడు అబ్దుల్ కలామును. ఐ హర్ట్. అది కాదండి. అయ్య బాబాయ్, ఏట్రా కొంప తీసి మీరేమన్నా అలకైతే తీవ్రవాళ్ళేంట్రా? అంత టాలెంట్ ఉంటే నీకెందుకు దొరుకుతావా? మీకు ఎంత టాలెంట్ ఉందో నేను పోలీస్ స్టేషన్ లో చెప్తాను. నా సంగతి మీకు తెలియదు అంటారా? ఎక్స్క్యూజ్ మీ సార్, వీళ్ళు నాకు తెలిసిన వాళ్ళే. ఏంటి కోతరా, తర్వాత వీళ్ళు ఏం చేస్తారని భయపడుతున్నావా? 50% డిస్కౌంట్ లో పంపిస్తారు. పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళినాయి. కాళ్ళున్నా నడవలేరు, చేతులున్నా తినలేరు. ఏంటి మీరు ఏంటి అలా చూస్తున్నారు? పలానా పలానా. అయ్యయ్యో సార్, వీళ్ళు నాకు నిజంగా తెలుసు. సరే, మనకి నేనేటి చేస్తాను. ఇదిగో కోతర చెప్పింది కనుక ఒగ్గేస్తాను. మళ్ళీ స్కీముల జోలికి వెళ్ళకండి. నువ్వు యూనిఫామ్ వేసుకుని కలెక్షన్ వెళ్ళా? అబ్బే, మీరు మీసాలకు మానేసి జుట్టుకు నూనె రాసుకోరా? సరే, హెయిర్లెస్ పిల్ల. కూర్చో కూర్చో. ఏటి గారమ్మా, ఏటి మళ్ళీ సినిమాకి వెళ్ళాడా? అవునయ్యా, ఎంతసేపు ఏదో బురక ఎక్కడో లేదు, బడికి ఎగరవం పెడుతున్నాడు ఎదవని. ఏరా యథా సన్నాసి, బొత్తుగా భయం భక్తి లేకుండా పోతుంది. ఇదిగో బెత్తవరం అమ్మాయితో పెళ్లి చేయమంటావా? నవ్వెట్రా ఎదవ కానీ మ్యాటర్ అంటే భయం లేకుండాను. అలా భయం లేకపోతే బడికి ఎగరవం పెడుతున్నావు. అయ్యోరు ఇదిగో పట్టుకోండి, వదిలితే ఏదో పారిపోతాడు. లంగొట్టు ఊడిపోయేదాకా పరిగెత్తిస్తాడు ఎదవా. అదైనా వేసుకోరమ్మా. ఏటి తవరు వేసుకోరా? నాకు అసలే సిగ్గు చెప్పడానికే వేసుకోవడానికా? అవన్నీ నీకెందుకమ్మా, నువ్వు వెళితే నేను చూసుకుంటాను వీడి సంగతి. ఏటో మాయిదరుగోలని వేధమా, వెళ్ళి కూర్చోరా. ఇదంతా దిమాగా వచ్చింది, వెళ్ళి కూర్చో. వీడికి ఇంకేం పని లేదు, నాలంగోటే కావాల్సి వచ్చింది. వేధమా. ఎరా, మీ అమ్మ బాగా తన్నిందా? మాస్టర్ అండి, వీళ్ళిద్దరు నన్ను ఏడిపిస్తున్నారు. రేయ్, మీరు పెద్ద బుద్ధిమంతులు ఏట్రా? వాడిని ఎక్కిరిస్తున్నారు. నువ్వు లేవరా? ఎవరస్టు ఎక్కిందెవరు? ఎంతో ధైర్యవంతుడు సార్. ధైర్యవంతుడు చేయబడి కూర్చో. రేయ్, నువ్వు లేరా? తాజ్ మహల్ ఎక్కడుంది? అది 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 వంగ వంగుంట కనిపిస్తుందా సార్? అది కనిపిస్తుంది. రేయ్, నువ్వు లేరా? తాజ్ మహల్ ఎక్కడుంది? తాజ్ మహల్ ఆగ్రాలో ఉన్నది. దాన్ని కట్టించిన వాడు షాజహాన్. అతని భార్య పేరు ముంతాజ్. ఆమె మీద ప్రేమతో తాజ్ మహల్ కట్టించెను. కరెక్ట్ గా చెప్పేశాడు వీడు. వేదావకి అల్లరితో పాటు తెలుగు కూడా అబ్బింది, అందుకే ఏమనలేకపోతున్నాను. కూర్చో. నమస్కారం మేస్టారు. నమస్కారం నమస్కారం. మంచి ముహూర్తానికే తీసుకొచ్చారు. ఒరేయ్, ఈ అమ్మాయి పేరు ధనలక్ష్మి. ఈ రోజు నుంచి మీతో పాటే చదువుకోబోతోందిరా. రామచంద్రాపురం నుంచి మనూరు స్కూల్లో చేరడానికి వచ్చింది.